హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ విజయ. వీటితో ఈరోజు చాలా మంచి టిప్స్ అనేటివి చూపించబోతున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టిప్ అండి, ఈ స్టిక్కర్ ప్యాకెట్స్ అండి. మనం ఇంట్లో అందరము స్టిక్కర్స్ అనేటివి యూస్ చేస్తూ ఉంటాము. అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలాగ స్టాప్లర్ తీసుకొని 2 సైడ్స్ ఓపెన్ ఉంటుంది కదా, ఒక సైడ్ ఇలాగ పిన్స్ వేసేసామంటే క్లోజ్ అవుతుంది. ఇప్పుడు చూడ్డానికి ఇది ఒక పౌచ్ లాగా ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయొచ్చో ఒకసారి చూడండి. మనము క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఉంటాయి కదా, మన హ్యాండ్ బ్యాగ్లో డైరెక్ట్గా పెట్టుకుంటూ ఉంటాము. చేతులకు కూడా ఒకసారి గుచ్చుకుంటూ ఉంటాయి. అలా కాకుండా ఇలా పెట్టుకొని మనం మంచిగా ఇలా బ్యాగ్లో షాపింగ్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్లో ఇలా పెట్టేసుకొని వెళ్ళామంటే ఈజీగా ఉంటుంది. తీసుకోవడానికైనా మనము పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము చిన్న చిన్న ప్యాకెట్స్లో దొరికే ఈ ఫేస్ ప్యాక్లు ఇలాంటివన్నీ ఓపెన్ చేస్తాము. ఒకేసారి అయిపోవు, అలాగ ఓపెన్ చేసి వదిలేస్తూ ఉంటాము. అవి దుమ్ము ధూళి అన్నీ పడుతూ ఉంటాయి. అలా కాకుండా ఇలాంటి ప్యాకెట్స్కి ఇలా క్లిప్స్ పెట్టేసాము అంటే అది కింద నీట్గా ఉంటుంది. మళ్ళీ అవసరానికి వాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్, సేఫ్టీ పిన్స్ అండి. మనము శారీకి పెట్టుకునేటప్పుడు అవి ఇలా లోపలికి వెళ్ళిపోయి ఈ లాస్ట్లో అది స్ట్రక్ అవుతూ ఉంటుంది. చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది తీయడానికి. అలాగే హోల్ కూడా పడుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. మన ఇంట్లో చిన్న చిన్న బీడ్స్ ఉంటాయి కదా, పూసలు అలాంటివి, అవి తీసుకొని 1 లేదా 2 ఇలా ముందు సేఫ్టీ పిన్కి ఇలా ఎక్కించాలి. ఎక్కించినప్పుడు అది లాస్ట్కి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు మనం శారీకి కానీ చున్నీకి కానీ దేనికైనా ఇలా పెట్టుకున్నప్పుడు అది అక్కడ స్ట్రక్ అవ్వదన్నమాట, నీట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇలాంటి బ్యాండ్స్ చాలా ఉంటాయి, చిన్న చిన్నవన్నీ కలర్స్. అవి ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలాంటి పౌడర్ డబ్బా ఉంది అంటే వీటికి అన్నీ మనము పెట్టేసుకున్నామంటే అప్పుడు ఈజీగా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనకి ఏ కలర్ కావాలో చూస్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. అది ఎంటీ బాక్స్ అయినా పర్లేదు, పౌడర్ ఉన్నా పర్లేదు. మనము అలా పెట్టేసుకొని పౌడర్ను కూడా యూస్ చేసుకోవచ్చు. 2 in 1 లాగా యూస్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్, ఈ రబ్బర్ బ్యాండ్ ఉంది కదా, ఒక నాప్కిన్ తీసుకొని మనము ఈ చివర వచ్చేసి ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసేసుకోవాలి. మనము ఒక సేఫ్టీ పిన్ తీసుకొని ఈ బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసుకున్నామంటే కుట్టన అవసరం కూడా లేదు. అప్పుడు ఇది ఏమైపోతుంది, హోల్డర్ లాగా అయిపోతుంది అనమాట. ఇలాంటి నాప్కిన్స్ మనం కిచెన్లో, బాత్రూమ్స్లో ఎక్కడైనా సరే హ్యాంగ్ చేసుకున్నాము అంటే మనం యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చిన్నపిల్లలు ఉంటే ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు ఇలాంటి నాప్కిన్స్. అక్కడక్కడ ఇలా పెట్టామంటే వాళ్ళు చేతులు తుడుచుకోవడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్, ఇలాంటి బటర్ఫ్లై క్లిప్స్ అనేవి ఇప్పుడు మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి కదా, జస్ట్ 10 రూపీస్కి. వీటిని మనము ఏం చేయొచ్చు అంటే ఇలా మన కటన్స్ ఉంటాయి కదా, ఇలా కటన్స్ని ఊరికే అలా సైడ్కి జరపకుండా ఇలా స్టెప్ వైజ్ కుచ్చుల్లాగా పెట్టేసి మనం క్లిప్ పెట్టేసామంటే చూడ్డానికి చాలా నీట్గా డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా మంచి లుక్ కూడా వస్తుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, ఇలా పిల్లలు ఇంట్లో ఉంటే చదువుకునేటప్పుడు బుక్స్ పేపర్స్ ఎగిరిపోతూ ఉంటాయి గాలికి, వాళ్ళకి పాపం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి పప్పీ క్లిప్స్ ఉంటాయి, వాటిని ఇలా యూస్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్, మన శారీ బ్లౌజ్కి ఇలాగ హ్యాంగింగ్స్ అనేవి ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత అవి పాడైపోయి పడేస్తూ ఉంటాము. బ్లౌజ్ పాడయ్యో హ్యాంగింగ్స్, అవి వేస్ట్గా అలా పడేయకుండా ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటాయి కదా మన ఇంట్లో, వాటికి ఇలాగ మనము కుట్టుకున్నాము అంటే నీట్గా కొత్త లుక్ అనేది వచ్చేస్తుంది. ఎప్పుడు ఒకటేలాగా లేకుండా ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకొని మనము యూస్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్, ఇలాగా సేఫ్టీ పిన్స్ ముద్దువారిపోతూ ఉంటాయి కదా కొన్ని రోజులు వాడిన తర్వాత. అలాంటప్పుడు ఇలాంటి స్టిక్కర్ ఉంటుంది కదా, మనం స్టిక్కర్ తీసుకొని ఒక 2-3 టైమ్స్ ఇలా ముందుకు వెనక్కి మనము గుచ్చి చూడండి. అక్కడ ఉన్నటువంటి రఫ్గా ఉన్న సేఫ్టీ పిన్కి షార్ప్నెస్ తగ్గినా కూడా అది మంచిగా షార్ప్ అనేది అవుతుంది. అలాగే మనము శారీకి పెట్టుకునేటప్పుడు ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అది అక్కడ స్ట్రక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మీకు ఇందులో ఏ టిప్ నచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి కాంపాక్ట్ పౌడర్ ఉంటుంది కదా, ఇది అయిపోయిన తర్వాత మనం పడేస్తూ ఉంటాము. అలా కాకుండా దీంట్లో మళ్ళీ మనం ఇలాగా నీట్గా పైన ఇలా డిజైన్ చేసుకొని లోపల మనం డైలీ వేర్ కోసం అనేసి మామూలు పౌడర్ వేసుకొని మన జర్నీలకైనా యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.